వాళ్ళ అక్క నేను ఈట్లోతో వస్తుంది కదా ఏమీ తెలియనట్టు ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తుందనమాట. అమ్మ అక్కని ఎలా చేశానంటే మంచి పని చేసావు అనేసి అంటది. అయితే అమ్మ నేను ఆ కోటకి మహారాణిలాగా ఉండాలి, ఆ రాజు భార్య కింద ఉండాలి నేను అని చెప్తుంది. సరే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు లోనకెళ్ళి నగలు తీసి జాగ్రత్త పెట్టి చెయ్యి అని చెప్తుంది. సరే అని ఈ అమ్మాయి లోనికి వెళ్ళిపోద్ది. ఆ మరుసటి రోజు రాజు వస్తారు. రాజు వచ్చిన తర్వాత ఇలా చెప్తారు, నా భార్యను పంపించండి, మేము మా మా ఇంటికి తీసుకెళ్తాను అనేసి అంటారు. మా కోటకు తీసుకెళ్తానంటే అలాగే పంపిస్తానని చెప్పి కూర్చోమని మర్యాద చేస్తుంది. మర్యాద చేసి ఏవో కొద్దిగా మర్యాదలు చేస్తుంది అనమాట. తినడానికి అవి ఇస్తుంది, మర్యాదలు చేస్తుంది. మర్యాదలు చేసిన తర్వాత ఈ చెల్లి ఉంది కదా, ఈ చెల్లికి అన్నీ తయారు చేసి నగలన్నీ పెట్టి ఆ అమ్మాయి బట్టలు ఆ నగలన్నీ పెట్టి ఈ అమ్మాయికి బయటికి తీసుకొస్తుంది. ఇదిగోండి మీ భార్య ఇగోండి అని అంటది. అనిన తర్వాత యువరాజు ఈ అమ్మాయిని చూస్తారు. చూసి ఇదేంటి ఈ అమ్మాయి నా భార్య కాదు అనేసి అంటే, లేదు లేదు ఈ అమ్మాయి మీ భార్య అని అంటే, ఇది నా భార్య ఎలాగుండదంటే, లేదు మీ భార్య ఈ అమ్మాయి ఇక్కడ ఈ కర్రలపై కదా, కర్రలపై మీద వండడం వల్ల అలాగా కొద్దిగా కలర్ చేంజ్ అయింది అంతే అంటది. అయితే ఈ అరణి చెల్లికి కొద్దిగా మెల్లకన్ను ఉంటుంది అనమాట. అయితే ఈ అమ్మాయి నా భార్య కాదని అంటే, లేదు మీ భార్య అంటే, అయితే మరి కడుపు కనబడదు, కడుపు ఏటయ్యిందంటే కడుపు పోయిందని చెప్తారు. సరేలే అనేసి ఇతను యువరాజు ఏం చేస్తాడంటే నమ్మసక్యంగా ఉండదు. సరేలే అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. కోట తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే, ఇతనికి నమ్మకం ఉండదు కదా, మరి అసలు విషయం రాబెట్టుకోవాలనేసి నమ్మినట్లు నటించి ఆ అమ్మాయిని ఒక రూమ్లో పెట్టి వేరే ఒక రూమ్లో పెడతారు. రూమ్లో పెట్టి అమ్మాయికి టైం ప్రకారం ఫుడ్ పంపిస్తుంటారు. అయితే ఇలాగా యువరాజు వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాడు, నాన్న ఇలాగా చేశారంటే, సరేలే అమ్మాయికి ఏ లోటు లేకుండా ఏ హాని కలగకుండా మనకి ఈ విషయం తెలిసినంత వరకు అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూద్దాము, జాగ్రత్తగా ఉంచు, టైం ప్రకారం ఫుడ్ పంపిద్దాము అని చెప్తారు వాళ్ళ నాన్న. సరే అనేసి ఆ అమ్మాయిని వేరేగా ఉంచుతారు. విషయం తెలుసుకుందాము, ఎలాగైనా ఒక మనుషులు పెట్టి ఏదైనా కనుక్కుందాం అనేసి అనుకుంటారనమాట. ఇక్కడ ఈ లోపు నూతులోని హరిణి ఉంటుంది కదా, హరిణి అలా నాన్నకి అడుగుద్ది, నాన్న ఇక్కడ నూతిలోని పిల్లకి బాబు పుడతాడు. బాబు అలాగా 4 నెలల తర్వాత బాబు పుడతాడు. బాబు పుట్టిన తర్వాత ఆ బాబుకి ఏం పేరు పెడదామని నాగరాజు అడిగితే వాళ్ళ నాన్న పేరు పులి మహారాజు, ఆ పేరే పెడదామని చెప్తుంది. సరే అయితే ఆ పేరే పెడదాము అని అనేసి అంటారు.